మద్యం విక్రయాలపై మల్కాజ్గిరి ఎక్సైజ్ పోలీసులు దాడులను నిర్వహించారు. ఇద్దరిని అరెస్టు చేశారు. అక్రమంగా గోవా విదేశీ మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న వారిపై మల్కాజ్గిరి ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఏసీఆర్ఆర్ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా డిపిఈఓ మల్కాజ్గిరి, ఏఈఎస్ మల్కాజ్గిరి పర్యవేక్షణలో డిటిఎఫ్ మల్కాజ్గిరి, కాప్రా ఎన్హెచ్ఓ బృందాలు సంయుక్తంగా జోహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో జూన్ 16 సాయంత్రం దాడులు నిర్వహించారు. వెంకటేశ్వర కాలనీ, బాలాజీనగర్ కు చెందిన రెడ్డిశెట్టి మహేష్ ఇంట్లో సోదాలు నిర్వహించగా వివిధ బ్రాండ్లకు చెందిన 59 గోవా విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 51.55 లీటర్ల మద్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మరో కేసులో మోహన్ రావు కాలనీ, బాలాజీనగర్ కు చెందిన రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఇంటిపై దాడులు నిర్వహించి 75.75 లీటర్ల గోవా విదేశీ మద్యం తెలంగాణలో విక్రయానికి అనుమతి ఉన్న వివిధ బ్రాండ్లకు చెందిన 251 విస్కీ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి పరిణామం 129.66 లీటర్లుగా ఉందన్నారు. ఈ మేరకు ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.